పులిపాలు ఎలా దొరుకుతాయి? ఎవరు తీసుకొస్తారు? తండ్రి, తల్లిగారి తలనొప్పి పోయేందుకు నేనే అడవికి వెళ్లి పులిపాలు తీసుకొస్తాను. అడవికి వెళ్లేందుకు నాకు అనుమతినివ్వండి. అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు. శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి 3 కళ్ల కొబ్బరికాయను దైవ ప్రసాదంగా అయ్యప్ప తీసుకు వెళ్లేందుకు ఇచ్చాడు. దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు. హరిహరసుతుడైన అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే. ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి అసుర కులానికి అధినాయకి. ఆకారంలోనే కాదు, ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు. చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచేంత భయంకరంగా ఉండేది. అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలం. అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు. ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషి సోదరుడైన మహిషాసురుడు. అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయం